హాయ్ ఫ్రెండ్స్, పాలపిండితోని దోశ చేసే విధానం. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ వేసి కొద్దిగా ఇట్లా రుద్దితే మంచిగా వస్తుంది. ఇది వచ్చేసి పాలపిండి మెత్తగా మిక్సీ కొట్టి అందులో కొద్దిగా గోధుమ పిండి కూడా కలుపుకోవాలి. వేసి కలిపినాక కొద్దిగా అట్లా ఒక అర్ధగంట సేపు నానబెట్టి ఈ విధంగా దోశలు వేసుకోవాలి. కొద్దిగా పోతుంటుంది, ఒకటి రెండు పోతుంటాయి కానీ చాలా బాగుంటుంది. సేమ్ దోశలాగానే ఉంటుంది, స్వీట్గా అట్లా ఉంటుంది. కొద్దిగా లైట్గా ఊతప్పలా కూడా వేసుకోవచ్చు, ఆనియన్ గిట్లా వేసుకొని ఊతప్పలా కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా చాలా ముద్దుగా ఉంటుంది. ఇదొక ఐటమ్ అండి. ఈ విధంగా దోశ వస్తుంది. సేమ్ దోశలాగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో చట్నీ గిట్నీ కాదు, ఏదన్నా కుర్మా లాంటి కర్రీతోని సూపర్ ఉంటుంది. టేస్టీగా ముద్దుగా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీరు కూడా ఈ విధంగా చేసి స్నాక్స్ లాగా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం కూడా ఈ విధంగా చేయాలి. కొద్దిగా మంచిగా కాలనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో దోశలాగానే. సేమ్ దాంట్లో ఆనియన్ ఇట్లా కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే దోశలాగా రావు, ఊతప్పలాగా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గంట మాత్రం గట్టి గట్టురి. మీకు ఇంకా కొత్తగా పాలపిండితోని చేసే ఐటమ్స్ అనేది మళ్ళీ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.